జయ జయ హే తెలంగాణ సాంగ్ వివాదం జరగడం వల్ల మన పెద్దపల్లి కళాకారులు దాని మీద స్పందిస్తూ ఈరోజు వారి మాటల్లో ఏం చెప్తారో విందాం. అన్నగారు ఫస్ట్ తీసుకొని తర్వాత సార్, మీరు ఈ కాంట్రవర్సీ జరిగింది కదా, జయ జయ తెలంగాణ అనే పాట మీద మీరు మీ స్పందన తెలియజేయండి. ముందుగా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి విచ్చేసినందుకు వీరికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ తుదివిడత ఉద్యమం లోపల పాల్గొని తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సాధనలో కవులు, కళాకారులు, రచయితలు సమాజ చైతన్య కరదీపికలై తెలంగాణ సాధనలో ప్రథమ భూమిక పోషించారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు కవి, రచయిత, వాగ్గేయకారులు అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయనందుకు కళాకారులమందరం కూడా బాధపడుతూ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వము ఆ పాటను రాష్ట్ర గీతంగా అంగీకరించినందుకు ఆ ప్రభుత్వానికి కళాకారుల పక్షాన మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరే ఈ పాట రాష్ట్ర గీతంగా నూతనంగా ఇంకా ఉత్తేజాన్ని కలిగించే విధంగా దీన్ని రూపుదిద్దాలనే ఆలోచనలో భాగంగా మరే వేరే వాళ్ళతోటి పాటను చేయించడం, ఆ పాట ఆడియో లీకు వచ్చి అది ఒక చర్చకు తావుతీసింది. ఆ సందర్భం లోపల ఈ పాటకు వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు ఈ పాటను చేయగలరా, ఈ పాట కంటే గొప్పగా రాయగలరా అనే మాటలు ఆడియో లీక్ ద్వారా విని చాలామంది మేధావులు, కళాకారులు, రచయితలు దీని గురించి ఆలోచించి ఇంత గొప్ప పాటకు మన దగ్గర కళాకారులు లేరా అనే ఆలోచనతోటి చాలా మదనపడుతూ బాధపడినరు. అది తెలంగాణ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే సందర్భంగా కీలక చర్చకు దారితీసింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం లోపట ప్రతి ఒక్కరూ తెలంగాణ సాధన లోపట వారి వంతుగా వారు సాధన లోపట ముందుకు వచ్చి తెలంగాణ సాధించుకున్నాము. మరి ఇక్కడి కవులు, కళాకారులతోటే తెలంగాణ వచ్చింది. ఇక్కడి కళాకారులతోటే ఈ పాట ప్రతి గుండె లోపట చోటు సంపాదించుకుంది. వాస్తవంగా ఈ పాటకు ప్రపంచ దేశం లోపటనే అంతర్జాతీయంగా తెలంగాణకు కీర్తి సంపాదించి పెట్టింది. ఇటువంటి గొప్ప పాటను మన దగ్గరున్న కళాకారులు కాకుండా వేరే వాళ్ళు చేయడం మాకు కొద్దిగా మనసు కదిలివేసింది. ఇప్పటికైనా గౌరవనీయులు అందశ్రీ గారును మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పునరాలోచించి ఇక్కడి కళాకారులకు అవకాశం ఇచ్చి మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల పక్షాన మేము కమిటీ సభ్యులము మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వము ఏదైతే ప్రజలకు దూరం అయిందో ఇప్పుడు మళ్ళా ఇప్పటి ప్రజలకు, ఇప్పటి కళాకారులకు దూరం అయ్యి మమ్మల్ని అవమానపరిచే విధంగా చర్యలు తీసుకోరని మేము మనసారా కోరుకుంటూ మరొక్కసారి ప్రభుత్వానికి అందశ్రీ గారిని వారు పునరాలోచించి కళాకారుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఈ ఉత్సవాలు, వేడుకలు జరగాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కళాకార్, జై జై కళాకార్. జై జై